హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నా? నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడైతే ముగ్గు అయితే పెట్టేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్లో పులిహార చేద్దామని పులిహార చేసుకుంటున్నాను. నైట్ అన్నం కొంచెం మిగిలిపోతే ఇంకా పొద్దున్నే టిఫిన్లోకి పులిహార చేసుకుందామని పులిహార అయితే చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఇంకా పల్లీలు అనేది ఫ్రై చేసేసాను. ఫ్రై చేసేసినాక కొంచెం తాలింపులు అవన్నీ వేసుకున్న పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయిపోయినాక కొంచెం కరివేపాకు వేసాను లాస్ట్లో. తర్వాత వచ్చేసి పసుపు వేసేసుకున్నాను. పసుపు వేసేసుకున్నాక ఇంకా అన్నం అయితే వేసేసుకుని కలిపేసుకుంటున్నాను మొత్తం. కలిపేసుకున్నాక లాస్ట్లో వచ్చేసి ఇంకా నిమ్మకాయ అనేది నేను పిండేసానండి. పప్పులు వేసి నిమ్మకాయ అయితే పిండేసాను. వేడి మీద పిండితే ఏం అవ్వదులేండి, చేతి అనేది వస్తుంది అనుకుంటారు కానీ రాదు. మనం చల్లారినాకే తింటాం కదా, మరి అంత వేడి ఏమి ఉండదు అన్నం అనేది. ఫైనల్గా అయితే పులిహార రెడీ అండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది, ఇంకా తినేయడమే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను, చక్కగా స్పూన్ వేసుకుని ఇంకా తినేయడమే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా నివి వచ్చిందండి. నివి ఇది చూడండి ఎలా చేస్తుంది అక్కడ. ఇదిగోండి రీల్ చేస్తుంది. ఊరిని జస్ట్ అలా పెట్టాను, 2 పిలకలు వేసాను. తనకి ఇంకా హెయిర్ రాలేదు, బాగుందని ఇంకా అలా వేసాను, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్లోకి డిన్నర్ వచ్చేసి ఇవాళ దోసకాయ మటన్ టమాటా కర్రీ అండి. మేము కార్తీక మాసంలో అంటే సోమవారం ఒకటి, ఫ్రైడే ఒకటి అలా తినము, కానీ మిగతా రోజులు సాటర్డే ఒకటి తినము, మిగతా రోజులు తినేస్తాం. ఇప్పుడు ఏంటి అంటే హెల్త్ బాగట్లేదు కదా, అంతగా ఏం చెయ్యట్లేదు నేను. ఎక్కువ సోమవారం, ఫ్రైడే, సాటర్డే అనే చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాండీలో ఆయిల్ వేసేసుకున్నాను. వేసేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసేసుకుని కొంచెం మగ్గనిచ్చాను. తర్వాత వచ్చేసి పసుపు వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. కొంచెం మగ్గిపోతాయి, ఎక్కువ మగ్గుద్దని సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు అనేది. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఇంకా మగ్గనించాలి. మగ్గించిన తర్వాత వచ్చేసి ఇంకా మటన్ అనేది వేసేసుకోవాలి. మటన్ ముక్కలు ఇదిగోండి వేసేసుకున్నాను. మటన్ ముక్కలు వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసేసుకున్నాక కొంచెం మగ్గనించాలి మూత పెట్టేసి. మూత మళ్ళీ తీసేసి మగ్గిందా లేదా అనేది చూసుకుని అప్పుడు మనం టమాటాలు, కారం, తగినంత కారం వేసుకున్నాం. దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను ముందైతే దోసకాయ ముక్కలు వేసుకోవాలి, టమాటా కొంచెం మగ్గినాక వేసుకుందామని దోసకాయ ముక్కలు వేసేసుకున్నాను. ముక్కలు వేసేసుకున్నాక తర్వాత కారం వేసుకున్నాను. కారం వచ్చేసి నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. సారీ అండి, ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోవద్దు. మా ఇంటి పక్కనే రోడ్డు ఉంది, కొంచెం లారీలు అలాంటి వాటి వెహికల్స్ వెళ్తా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మూత తీసేసాను. ఇంకా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసేసాను. తగినంత వాటర్ వేసుకున్నాను. నేనైతే గ్లాసున్నర వేసుకున్నాను. తర్వాత ఇదిగోండి ఇలా బాయిల్ అవుతుంది కర్రీ అనేది. బాయిల్ అయిపోయినాక తర్వాత నేను చింతపండు గుజ్జు అనేది వేసింది మీకు చూపించలేదు, ఎడిట్ చేసినప్పుడు కొంచెం మిస్ అయింది క్లిప్ అనేది. ఇప్పుడైతే చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాను. వేసేసుకుని ఫైనల్ గా చూడండి దగ్గర పడినాక ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చింతపండు గుజ్జు వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది ఉంటదండి దోసకాయ కూరలో. హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ బ్లాగ్ చేస్తున్నాను. అయితే మనం మధ్యాహ్నం పూట పడుకోకుండా అలా బట్టలు సర్దుకుంటే, చిన్న చిన్న వస్తువులు అలాంటివి సర్దుకోకుండా లేజినెస్గా లేకుండా మనం చేసుకుంటే వర్క్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా చూడండి తిను వచ్చేసి వ్లాగ్ చేస్తుండే వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. అన్నం తినకుండా చూడండి అసలు ఎలాంటి పనులు చేస్తుంది. అసలు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఇది ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి. ఇక్కడ బట్టలు అయితే ర్యాక్లో సర్దేసుకుంటున్నాను. బట్టలు అనేది చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి అసలు. మా హస్బెండ్ ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే సర్దేది మీకు చూపించలేదండి, ఇంకా మొత్తం అయితే సర్దేసుకున్నాను ఇలాగా. ఇక్కడ వచ్చేసి షర్ట్స్ అనేది పెట్టేసుకున్నాను, ఇక్కడ ఇలాగా నీట్గా సర్దేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి టీ షర్ట్స్, ఇక్కడ వచ్చేసి ప్యాంట్స్ అండ్ డైలీ వేర్స్. ఇక్కడ పైన వచ్చేసి పైన వచ్చేసి జీన్స్ ప్యాంట్స్ అవన్నీ పెట్టేసుకున్నానండి. ఇలా పేపర్ వేసుకుని ఇలాగ నీట్గా సర్దేసుకున్నాను కబోర్డ్ అనేది. అయితే అయిపోయిందండి, ఇంకా అయిపోయింది. ఈ ర్యాక్ అయితే క్లోజ్ చేసేస్తాను. ఇంకా వచ్చేసి ఆ ర్యాక్ ఉంది, ఆ ర్యాక్ ఎలా ఉందనేది మీకు చూపిస్తారు, భయపడద్దు. ఇది వచ్చేసి నేను పైకి ఎక్కాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా వచ్చేసి ఇక్కడ ఇలాగా ఎక్కాలి. చూడండి అసలు ఈ బట్టలేనా, ఇదంతా చూడండి అసలు ఎలా ఉన్నాయి అనేది బట్టలు. ఇంకా ఇప్పుడు వచ్చి ఇవన్నీ సర్దాలి. ఇప్పుడు నేను చూసేసేయాలి.
ఇక్కడ వచ్చేసి బట్టలు అనేది ఒక్కొక్కటి తీసేస్తున్నానండి ఒక ర్యాక్ లో. ఇక్కడ చూడండి పాప వచ్చేసి ఇంకా చూస్తుంది, నేను వీడియోలో కనిపిస్తా అని నుంచుంది. ఇంకా సర్లే వీడియో తీస్తున్నాను కదా కొంచెం తక్కువ అమ్మ, వాళ్ళకి కనిపించదు కదా నేను చేసేది అని అన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి సెకండ్ ర్యాక్ లో కూడా తీసేసాను. ఇంకా శారీస్, ఇవన్నీ శారీస్ అసలు కట్టుకోనండి, బీరువా నిండా ఉంది అసలు. నిజంగా బీరువా వ్లాగ్ అనేది చేస్తాను, అది ఇంకా ఆర్గనైజ్ చేసేది. ఇక్కడ బ్లౌజ్ అనేది బ్లూ బ్లౌజ్ మీషోలో తీసుకున్నా, చాలా బాగుంది. మిర్రర్స్ వస్తుంది కానీ అది ఒరిజినల్ మిర్రర్స్ కాదు. అది అక్కడ శారీ చూసారా, లవ్ సింబల్ శారీ, అది మీషోలోనే కొన్నాను. ఇది శారీ అని చూపిస్తున్నాను, బ్లూ శారీ. ఈ శారీస్ ఉన్నాయి కూడా నేను వేసుకుని వెళ్ళనండి అసలు ఎక్కడికి. అలాగ ఇంకా ఇంతకు ముందు అయితే నేను టీచింగ్ చేసేదాన్ని, టీచింగ్ చేసుకున్నప్పుడు శారీస్ కొనేదాన్ని, ఇప్పుడు కూడా కొంటున్నాను. అలాగే కాదు, ఎప్పుడైనా అకేషన్స్ వచ్చినప్పుడు ఇంకా కొనుక్కుంటా ఉంటాను అలా శారీస్ వేసుకొని. కానీ ఏదో ఒకసారి వేసేసుకుని పక్కన పెట్టేయడమేనే. ఇంకా ఇదిగోండి ఇప్పుడు అయితే 1 by 1 మడత పెట్టేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ శారీ అండి, ఇది వచ్చేసి బందర్లో కొన్నాను, చాలా బాగుంటది, ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంటది. దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి సూపర్ గా ఉంటది, కాటన్ టైపే, ఫుల్ వర్క్ వస్తుందండి, థ్రెడ్ వర్క్ అనేది, మగ్గం వర్క్ టైపు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ షర్ట్స్ అయితే నా ఉన్నాయండి. టీ షర్ట్స్ అన్ని ఒకవైపు పెట్టేసుకుందామని ఇంకా టీ షర్ట్స్ అయితే ఇంకా పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి విశాల్ మార్ట్ లో తీసుకున్న టీ షర్ట్స్. ఒక్కొక్కటి వచ్చేసి 100 రూపీస్ అండి. క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది విశాల్ మార్ట్ లో అయితే. నేనైతే ఎక్కువ టీ షర్ట్స్ విశాల్ మార్ట్ లోనే తీసుకుంటా నైట్ వేర్ వేసుకున్నప్పుడు. ఇదిగోండి ఇవన్నీ, ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. ఈ టీ షర్ట్ వచ్చేసి బాగుంటది, దానికి క్యాప్ కూడా ఉంటది. ఇప్పుడైతే కొన్ని అయితే సర్దేసుకున్నాను, అంతా చూపించలేం కదా మీకు, బోర్ కొట్టుద్దని నేను ఇంకా గబగబా ఫాస్ట్ మోడ్ లో పెట్టేశాను. ఇలా గబగబా సర్దేసుకుంటున్నాను. ఇలాగా ఒక్కో ర్యాక్ లో ఒక్కో డ్రెస్ డైలీ వేర్స్ అని ఇలా ఇంకా అలా అయితే పెట్టేసుకున్నా. శారీస్ అయితే పైన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా ఫైనల్గా అయితే అండి ఇదిగోండి ఇలాగా సర్దేశాను. ఇక్కడ నుంచి శారీస్ ఇలా పెట్టేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా పెట్టేశాను, కింద వచ్చేసి ఇలా సర్దేసుకున్నాను. అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి, చాలా బాగుంది. నాకు ఫస్ట్ చూడండి, బిఫోర్ చూడండి, ఆఫ్టర్ చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా అయితే ఇవన్నీ సర్దేసుకున్నానండి, అయిపోయింది. అసలు ఎన్ని బట్టలండి, అసలు వేసుకోను కనీసం అసలు. ఇదిగోండి పైన వచ్చేసి శారీస్ పెట్టేశాను, కింద అయితే డైలీ వేర్స్, ఇవన్నీ బయటకు వెళ్ళే డ్రెస్సెస్, ఇవన్నీ డైలీ వేర్ డ్రెస్సెస్ అండి. ఇవన్నీ అయితే ఇలా సర్దేసుకున్నాను. నెక్స్ట్ అనేది కంటిన్యూ అవుతుంది బ్లాగ్ అనేది, చూసేసేయండి. అన్ని సర్దేసినాక ఇదిగోండి ఇంకా వంటగదిలోకి వచ్చేసి ఒక హెయిర్ టిప్ చెప్దామని వచ్చేసాను. ఈ వచ్చేసండి అవిసె గింజలు చాలా మంచిదండి, హెయిర్ అనేది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుద్ది. నేనైతే యూస్ చేశాను, యూస్ చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను. ఎవరైనా యూస్ చేయాల్సిన వాళ్ళు ఉంటే చేయండి, ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ అయితే కన్ఫామ్ గా ఉంటది, రిజల్ట్ అయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి అవిసె గింజలు కొన్ని తీసుకున్నానండి. తీసుకున్నాక దాంట్లో వాటర్ వేసి ఇంకా ఇలా బాయిలింగ్ చేసుకుంటున్నాను. ఇలా బాయిలింగ్ చేసుకోవాలి, ఎంతవరకు చేసుకోవాలంటే మనకి కొంచెం జెల్ టైప్ లాగా వస్తుంది, అదే చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా జెల్ టైప్ లో తీసుకోవాలి. ఇంకా నేనైతే సిమ్ లోనే పెట్టానండి, సిమ్ లో పెట్టుకుని మనం బాయిల్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది ఇంకా గింజలు కదా. ఇంకా నెక్స్ట్ అయితే తయారైపోయింది, ఇలా అయితే చాలండి. ఈ క్వాంటిటీ అయితే జెల్ అనేది చాలు. ఇదిగోండి ఇక్కడైతే జెల్ అనేది తీసుకుంటున్నాను. ఆ గింజలు కూడా పడిపోయిందని నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే తీసుకున్నది మీకు చూపిస్తానండి. గింజలు అయితే తీసుకోకూడదు, ఓన్లీ జెల్లే తీసుకోవాలి మనం. అదే గింజలు పడినాయి అని తీస్తున్నాను. ఇంకా
ఇది వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలంటే జెల్ 2 స్పూన్స్ తీసుకోవాలండి. 1 స్పూన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ తీసుకుని ఇంకా హెయిర్ కి బాగా ఇది మెల్ట్ చేసుకున్నాక ఆ రెండు మిక్స్ అయ్యేలాగా మెల్ట్ చేసినాక అప్పుడు హెయిర్ కి అనేది అప్లై చేసుకోవాలి. మనం హెడ్ బాత్ చేసే ముందు అరగంట ముందు ఇది అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుని హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. మామూలు షాంపూతోనే హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు. ఇదిగోండి జెల్ అనేది చూపిస్తున్నాను. ఇలా ఇంత చిక్కగా ఉండాలి జెల్ అనేది. వేడి మీదే తీసుకోవాలి జెల్ అనేది. మళ్ళీ చల్లారినాక తీస్తే రాదండి. అది ఫ్రిడ్జ్ లో ఒక కంటైనర్ స్టోర్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెదపై బట్టలు ఉతికాను కదండి, అవి తీసుకొచ్చేసి ఇంకా మడత అయితే పెట్టేస్తున్నాను 1 by 1. ఇంకా అక్కడ చూడండి నివి మాట్లాడుతూ లేస్ ప్యాకెట్ తింటూ మాట్లాడుతుంది. తనతో మాట్లాడుతూ ఇంకా వర్క్ అయితే చేసేసుకుంటున్నాను. ఫాస్ట్ గా చేసేసుకుంటున్నాను. ఇంకైతే గిన్నెలు కూడా ఉన్నాయి క్లీన్ చేసాయి. ముందు అయితే మడత పెట్టేసావనుకో ఇల్లు అనేది ఊడ్చుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు అని ఇంకా త్వరగా మడత పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. చాలా వచ్చిందండి డస్ట్ అనేది. చాక్లెట్స్ పిల్లలు వచ్చి చాక్లెట్స్ తింటా ఉంటారు, ఎప్పటికప్పుడు తింటానే ఉంటారు కదా. ఇంకా చాలా వచ్చింది చెత్త అనేది. ఇదిగోండి ఇంకా సర్దుతూ ఉన్నాను 1 by 1. ఇంకా సరిగ్గా పెడుతున్నాను. అక్కడ ఏదో పడిపోయిందండి మొత్తానికి బ్యాక్ సైడ్. సర్లే అని కింద కూర్చుని ఇంకా సర్దుతా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను 1 by 1. బెడ్రూమ్ లో క్లీన్ చేసేసుకున్నాక హాల్లోకి వచ్చాను. ఇదిగోండి ఎంత చూడండి అంత చాక్లెట్సే, కవర్సే, మొత్తం చాక్లెట్ కవర్సే. ఇంత చెత్త వచ్చింది. ఇంకా తర్వాత వచ్చేసి ఊడ్చేసేసినాక మొత్తం ఇంకా తీసుకొచ్చేసి ఇంకా చాట్ తీసుకొచ్చేసి ఇంకా తీసేసి మొత్తం చెత్త అంతా ఎత్తేసాను. వాయిస్ కొంచెం ఏమనుకోద్దండి, మళ్ళీ జలుబు చేసింది. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, కొంచెం చలికాలం కదా. ఇదిగోండి ఇందాడ చెప్పాను కదా జెల్ ప్రిపేర్ చేశానని, అదైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఇలాగా ఇదిగోండి ఇక్కడైతే మొత్తం ఎత్తేస్తున్నాను చెత్త అంతా. ఎత్తేసినాక ఇంకా నెక్స్ట్ అయితే కంటిన్యూ అవుతుంది వ్లాగ్ అనేది, చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే రూమ్ స్ప్రే అయితే స్ప్రెడ్ చేస్తున్నానండి. స్మెల్ చాలా బాగుంటది. నేను ఎప్పుడు ఇల్లు అనేది మాప్ చేసినప్పుడే వేస్తాను. ఈసారి కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వంటగదిలోకి వచ్చేసానండి. ఇదిగోండి గిన్నెలు మార్నింగ్ క్లీన్ చేసినవి అన్ని సర్దేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు అయితే తోమేద్దామని. ఇదిగోండి పాప చూడండి వెనకాల చూస్తుంది, పేటెక్కి చూస్తుంది. నేను అప్పటికి కేకలు వేస్తున్నాను అలా నుంచోకూడదు పడిపోతావని, వినట్లేదు. ఇంకా చూస్తుందని తన వైపు చూస్తూ ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. గిన్నెలు అయితే కొన్నే ఉన్నాయిలేండి ఈసారికి. మొన్న అయితే అమ్మో అస్సలు తోమలేకపోయాను, అదే భయం వేసింది. ఇదిగోండి గిన్నెలు అయితే కొంచెం క్లీన్ చేసేసుకున్నాను నీట్ గా. అదే పిలుస్తున్నాను వచ్చేసే అంటే రావట్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వచ్చేసి ఇదంతా గ్యాస్ కట్ అంతా కడిగేసుకుంటున్నాను. ఇలాగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఒక క్లాత్ తో వాటర్ పెట్టి. అదే క్లాత్ తేవడానికి బయటకు వెళ్ళాను. ఇదిగోండి ఇంకా వాటర్ అనేది స్ప్రెడ్ చేసేసుకుని ఇంకా క్లాత్ తో వచ్చేసి నీట్ గా చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా తుడిచేసుకున్నాం అనుకో, అది గాజుది కదండి స్టవ్ అనేది, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. నిజంగా అండి నాకు ఈ స్టవ్ కన్నా స్టీల్ స్టవ్ 1000 రెట్లు బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది కొంచెం డస్ట్ ఎంత పడినా పద్దాగా తుడుచుకోవాల్సి వస్తుందండి. అస్సలు నిజంగా పద్దాగా తుడుస్తానే ఉంటాను నేను. అంటే కొంచెం చూడడానికి లుక్ గా ఉంటదని నేను తీసుకున్నానే గాని అసలు స్టీల్ ఎందుకు తీసేసానా అని అనిపిస్తా ఉంటది. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవద్దండి అసలు, నేను చెప్తున్నాను, ప్రిఫర్ చేయొద్దు మెయిన్. తర్వాత వచ్చేసి ఇంకా మొలకలు ఉన్నాయి. ఇక్కడ మొలకలు అనేది నానబెట్టేసుకున్నాను. ఇక్కడ మొలకలు అయితే నానబెట్టేసానండి మార్నింగ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదంతా వాష్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇలా పెట్టి పైన ఒక హోల్ ఉన్న ప్లేట్ పెట్టి ఇలా పెట్టేస్తానండి. అదే ఇంకా మొలకలు అనేది వచ్చేస్తుంది, బాగా వస్తుంది. అది ఈసారి చూపిస్తానండి మొలకలు వచ్చినాక ఎలాగ వచ్చింది అనేది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నా, గిన్నెలు అన్ని క్లీన్ చేసేసుకున్నాను కదా. ఇంకా ఫేస్ వచ్చేసి వాష్ చేసేసుకుంటున్నాను.
అయిపోయినాక కర్టెన్ ఎందుకు వేస్తున్నానంటే ఎదురుగా స్కూల్ ఉందండి, అందుకనే ఇంకా పిల్లలు ఇంకా డిస్టర్బెన్స్ గా ఉంటదని ఇంకా నేను కర్టెన్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పాల ప్యాకెట్ తీసుకొచ్చేసారు, మార్నింగే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇంకా తీసుకొచ్చి కొంచెం పాపకి పాలు బూస్ట్ కలుపుదామని నేను కొంచెం పాలు తాగి ట్యూషన్కి వెళ్ళొచ్చులే అని ఇంకా పాలైతే పెట్టేస్తున్నాను. పాలైతే పెట్టాను. ఈలోగా చూద్దాము. ఇదిగోండి బూస్ట్ అయితే ఇంకా కలిపేసుకుంటున్నాను ఇలాగా. తనకి బూస్ట్ కావాలని ఉంది, సర్లే పాలు తాగవా అంటే తాగను ఉంది. ఇంకా బూస్ట్ కావాలి అంటే సర్లే అని బూస్ట్ కలుపుతున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయట వెదర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. స్కూల్ అన్నాను కదా, ఇదిగోండి అదేనండి స్కూల్ అనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను. ఇంకా చూసారా అక్కడ ఇంకా అలిగింది, సర్లే అని ఇంకా వంటగదిలో పాలు పెట్టాను కదా అదే చూపిస్తున్నాను. ఇంకా పొంగు రాలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇదిగోండి ఇలా క్లీన్ చేసేసుకున్నాను అని చూపిస్తున్నాను. షింక్ వచ్చేసి ఇదిగోండి చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాలు అయితే పొంగు వచ్చేసినట్టున్నాయి. ఇంకా కలిపేసుకోవడమే. ఇంకా పంచదార వేసేసుకున్నాను. ఇదిగోండి అదే చూపిస్తున్నాను. అది గ్లాస్ కింద పడిపోయింది గబుక్కని చూపించేటప్పుడు. దాంట్లో అయితే బూస్ట్ అయితే వేసాను పాపకి. సరేండి, నేను గ్లాస్ పాలల్లో పెట్టాను, తొందరగా అనేది కూల్ అవుతుంది. నేను ఏంటంటే ఒక బౌల్ తీసుకుని వాటర్ పెట్టాను, వాటర్ లో అది గ్లాస్ పెట్టామనుకో చక్కగా చల్లారిపోతుంది, తొందరగా తాగేయొచ్చని. ఇంకా ఎవరికైనా ఈ టిప్ తెలియకపోతే యూజ్ చేయండి, చాలా తొందరగా చల్లగా అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళైతే వచ్చేసారు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలైతే. దీనికి బూస్ట్ పెడుతుంటే వద్దు వద్దు అన్నారు. వాళ్ళు పాలు ఇస్తానన్నాను, పిల్లలకి వద్దన్నారు. స్నాక్స్ కొనుక్కుంటాను డబ్బులు ఇమ్మంటే ఇచ్చాను, కొనుక్కున్నారు వచ్చేసి. ఇంకా బిస్కెట్ తినొద్దు అంటే నేను తినేస్తా అని అంటున్నాడు. ఇదిగోండి లాక్కుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంకా అయితే రెడీ అయిపోతున్నా. ఈ క్లిప్ ఎప్పుడు తీసాడో నేను చూడలేదు, మా అన్నయ్య వాళ్ళ బాబు నవనీత్. ఇంకా నేనైతే ఇదిగోండి పౌడర్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా పౌడర్ అయితే రాసేసుకుని ట్యూషన్కి వెళ్దామని. ఇక్కడ వచ్చేసి ఫైనల్ గా రెడీ అయిపోయాను, నేను ఇంకా ట్యూషన్ కి వెళ్ళాలి అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అసలు చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి. అసలు వ్లాగ్ నచ్చిందా లేదా అనేది నాకు తెలియాలి కదండి, కొంచెం స్పోర్టివ్నెస్ గా ఉంటది. ప్లీజ్ అండి మర్చిపోవద్దు ఇది మాత్రం. ఇంతవరకు ఓపిక్ గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి నైట్ అయితే ట్యూషన్కి వెళ్ళి వచ్చేసానని చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్రెండ్స్.